ఢిల్లీలో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఛట్ పూజ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పండుగ సందర్భంగా భక్తులు పవిత్ర స్నానాలు, ఉపవాసాలు, నదీ తీరంలో పూజలు చేస్తారు. సూర్య భగవానునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ పండుగ జరుపుకుంటారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి అర్ఘ్య ప్రసాదాలు సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. ఢిల్లీలో రేపటి నుంచి జరగనున్న ఛట్ పూజకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. సింధు, దాదాపు మనకు రేపటి నుంచి కూడా ఛట్ పూజకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి తయారీ జరుగుతూ ఉంది. దాదాపు ప్రతిష్టాత్మకంగా ఢిల్లీ ప్రభుత్వం చేపట్టింది. దీని కొరకు నెల నుంచి కూడా ఇక్కడ మనకు ఏర్పాట్లు చేస్తున్నటువంటిది. రేపు 4 రోజుల పాటు జరిగేటటువంటి ఛట్ పర్వం అన్నది కూడా ఇట నార్త్లో మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి పూజా విధానం అనుకోవచ్చు. చాలా మంది ఛట్ పూజ కొరకు కూడా సంవత్సరం అంతా కూడా వెయిట్ చేసేటటువంటి భక్తులు అనుకోవచ్చు. దాదాపు ఇప్పుడు నేను ఒక ఏదైతే ఛట్ పూజ కొరకు ఢిల్లీలో దాదాపు 1500కు పైగా కూడా ఘాట్లను రేపటి పూజ కొరకు కూడా ప్రత్యేకంగా కూడా తయారు చేయడం జరిగింది. తర్వాత యమునా నది ఒడ్డున చేసేటటువంటి ఈ వేడుకకు అయితే ముఖ్యంగా నా వెనకాల ఉండేది ఏదైతే ఉందో ఇది ఒక ఆర్టిఫిషియల్ కి సంబంధించినటువంటిది. ఎందుకంటే రేపు లక్షల కొద్ది ప్రజలు ఇక్కడ ఈ గుమిగూడేటటువంటి స్థలము ఈ రోజంతా కూడా అంటే ఈ రోజు మనకు 12 గంటల వరకు కూడా ఇక్కడంతా కూడా ఏర్పాట్లంతా కూడా పూర్తి కానున్నాయి. అయితే మనకు అక్కడ కనిపించేటటువంటి అంతా కూడా ఏదైతే పూజ చేసుకునేటటువంటి మండపాలు అనుకోవచ్చు. ఇలాంటివి దాదాపు 1500 ఘాట్లు మనకి ఇక్కడ ఢిల్లీలో కనపడతాయి. ఇదంతా ఆర్టిఫిషియల్ కి సంబంధించిన టెంపరరీ వాటర్ దాదాపు 4 days అంటే ఒక మహిళ సూర్య భగవాన్ కొరకు నిలబడి ఆ అంటే ఏదైతే ఉదయం నుంచి కూడా అంటే ఉదయం మనకు సూర్యోదయం నుంచి కూడా సూర్యాస్తమయం వరకు కూడా నీళ్ళలో నిలబడి సూర్య భగవాన్కి పూజ చేసేటటువంటి ఉషోదయం వేళ నుంచి కూడా అస్తమయం వరకు కూడా ఏదైతే సూర్య భగవాన్కి నీళ్ళలో నిలబడి పూజ చేసేటువంటి విధి విధానాలతో ప్రత్యేకంగా ఉంది చేసేటటువంటి పూజ విధానం. ఇది మనకు ఆర్టిఫిషియల్ది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా మనకు యమునా నది ఒడ్డున ఇదంతా కూడా దీన్ని కనిపించే ఇదంతా కూడా ఇక్కడ రేపు అంటే ఈ రోజు మనకు ఖాళీ కనపడుతుంది. రేపు దాదాపు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది కూడా ఈ యొక్క ఘాట్లలో వచ్చి పూజ చేసుకోవడానికి ప్రజలు కిక్కిరిసేటటువంటి ఇసుక వేసేంత కూడా జనం కూడా మనకు కాలు పెట్టేందుకు కూడా వీలైనటువంటి ప్లేస్ మనం రేపటి నుంచి ఇక్కడ నుంచి చూస్తున్నాము. చాలా ప్రత్యేకమైనటువంటి పండగ. అంతేకాకుండా బీహారీ, ఉత్తరాఖండ్, తర్వాత రాజస్థాన్ తర్వాత మనకు ఢిల్లీలో ఉండేటటువంటి ఉత్తరప్రదేశ్ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి పండుగ. దీని కొరకు ప్రభుత్వం చాలా ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక్కడ అంటే ఎప్పుడైనా కానీ యమునా నది అంటే కూడా మనకు వాటర్ పొల్యూషన్ కి సంబంధించినది ఎప్పుడు చూస్తుంటాము. కానీ ఏదైతే వాటర్ కూడా కొంత తక్కువగా ఉండడంతో హర్యానా ప్రభుత్వం కూడా హత్నీకుండి నుంచి కూడా వాటర్ ని విడుదల చేసింది. దీనితో ఇక్కడ అంతా కూడా వాటర్ పొల్యూషన్ అదంతా కూడా లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లంతా కూడా చేస్తున్నారు. హాజీ భయ్యా, आप कहाँ से आया? आप कहाँ से आए? कितने लोग आया इधर काम करने का? 6 आदमी हैं यहाँ से। अच्छा, ये कब तक खत्म हो जाएगी? ये पूरा शाम तक खत्म हो जाएगी? नहीं होगी, कल होगा। कल होगा? कल से है ना शुरुआत? कल से नहीं है, परसों से है। परसों है? हाँ। परसों कल तो वो बोल रही मतलब कल सुबह से शुरुआत है, मतलब लोग आना शुरू हो जाएगी ना? देख लो मैंने, कल हो जाएगा, कल हो जाएगा साहब। शाम हो जाएगा। अच्छा ठीक है। कितने लोग पूरा आपका परिवार लोग है? हाँ, सब परिवार है सब। सारे परिवार। सर कहाँ से आए आप लोग? झांसी। झांसी से? अच्छा जी जी।
అంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడంతా కూడా మట్టి తీసేటటువంటిది అనుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే వాటర్కి అంటే ఇదంతా కూడా యమున అంతలకల్లా మనకు చాలా పొల్యూషన్తో ఉండేటటువంటిది. దీన్ని వాటర్ ఎప్పుడు కూడా శుద్ధీకరణ చేసేటటువంటి విధంగా కూడా ఎప్పుడు మనకు అక్కడ కూడా కనపడుతుంది. ఇలాంటి మనకు అడుగడుగున కనిపించేటటువంటి వాటర్ ప్యూరిటీకి సంబంధించినది ఇలాంటివి చాలా మంది ఇదే పనిలో నిమగ్నమై ఉన్నటువంటిది. రేపటి నుంచి ఛట్ పూజకు సంబంధించినటువంటి మహా పండుగ మాత్రము ప్రారంభం కాబోతుంది. దాదాపు 1500కు సంబంధించినటువంటి ఘాట్లను నిన్న కూడా దాదాపు ఢిల్లీ సీఎంకి సంబంధించి ఇక్కడ వచ్చి మొత్తం అంతా కూడా చెక్ చేసినటువంటిది. ఇక్కడ అంటే ఏర్పాట్లను అనుకోవచ్చు ఎలాంటి కూడా ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఏర్పాట్లను చేసే విధంగా. हाजी भाई आप लोग कहाँ से आया? हम दिल्ली से हैं जी। दिल्ली से। हाँ अच्छा जी। ये लोग कितने लोग काम कर रहे इधर? बहुत बहुत आज जनसंख्या है, इसमें काम के लिए हम लोग को 1 हफ्ता हो गया है। अच्छा हाँ जी। अच्छा कितना लोग आएगा इधर कम से कम ये पूजा के कम लिए? से कम ज़्यादा नहीं तो 80-1 लाख के समथिंग जनसंख्या आएगी। ये मतलब 1 लाख ज्यादा होगा। हाँ 1 लाख से ज़्यादा होगा। हाँ। अच्छा यही पूरा कितना घाट होगा इधर पूरा तैयारी का? पूरा तो इतना पता नहीं जी, एक घाट इस साइड है, एक पल्ली साइड भी काम चल रहा है। हाँ अच्छा आप लोग कितने लोग हैं? पूरा परिवार का है इधर? हाँ झांसी के हम लोग वैसे। अच्छा, झांसी के। हाँ। అచ్చా ఇక్కడ ఏర్పాట్ల గురించి మాత్రము ఎందుకంటే బీహార్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ ఛట్ పూజ అనుకోవచ్చు. చాలా మంది అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు బీహార్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో అనుకోవచ్చు స్నేహితులతో కూడా ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి సూర్య భగవాన్ పూజ చేసేటటువంటి కళ భక్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? యా తప్పకుండా. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు అనుకోవచ్చు అయితే ఆ ఇబ్బందులను పోగొట్టడం కొరకు ప్రత్యేకంగా ఇక్కడ అంటే రేపు ఏదైతే మనకు ప్రత్యేకమైనటువంటి పూజలు ఏ విధంగా అయితే చేస్తున్నాయో అయితే దానికి సంబంధించి నమస్కార్ జీ जी आपने जो माँ से बैठ के आपने कुछ पूजा कर रही थी मतलब क्या है आपने इससे पहले पूजा विधान कुछ होता है? हाँ आज से शुरू हो गए ना। आज से शुरू हो गए मतलब जो पूजा से पहले अपने गंगा नहाने के लिए होता है आपका? सुबह से खाना नहीं खाया, अब नहाए तब जाके खाना खाया। बिना नहाए हुए आज से खाना नहीं खाया। अच्छा ओके ఇక్కడ సింధు ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూస్తున్నాము వాటర్ కి సంబంధించినటువంటి ప్యూరిఫైకి సంబంధించింది అనుకోవచ్చు. భక్తులు ఇక్కడ ఇబ్బందులు పడకుండా అంటే ఎందుకంటే వాటర్ లో నిలబడి సూర్య భగవాన్ కి పూజ చేసేటటువంటి విధి విధానంతో ఉంటుంది కాబట్టి ఆమె నిలబడి సూర్య భగవాన్ కి ప్రార్థన చేసి ప్రత్యేకమైనటువంటి గీతాలతో కూడా అలరించేటటువంటి రేపటి నుంచి 4 రోజుల పాటు ఉంది. వీరి కొరకు ప్రత్యేకంగా కూడా ఘాట్లలో ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ మనకి ఈ రోజు ఇంత ప్రశాంతంగా కనపడుతుంది కానీ రేపటి నుంచి చూస్తే మాత్రము అసలు ఎంత అంటే ఇక్కడ సెక్యూరిటీ అనుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనుకోవచ్చు అన్నీ కూడా మనం చూడబోతున్నాము. కానీ ఛట్ పూజ అంటే ఢిల్లీలో మాత్రం ఒక మహా పండుగ అని చెప్పవచ్చు. కానీ రేపటి నుంచి జరగబోయేటటువంటి మహాపర్వానికి మాత్రం సిద్ధమైందని చెప్పవచ్చు. సింధు రైట్, థ్యాంక్ యూ కళ.